అందరికీ నమస్కారం అండి. విశాఖ జిల్లాలోని విశాఖ జిల్లాతో పాటు కొన్ని జిల్లాల్లో కూడా నీటి సంఘం ఎలక్షన్ జరుగుతున్నది. ఈరోజు నీటి సంఘం ఎలక్షన్ లోని అనేకమైనటువంటి అనర్థాలు, అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి దుర్మార్గాలు జరిగాయని చెప్పవచ్చు. ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు చేసినటువంటి అనర్థాలు చాలా జరిగాయని చెప్పవచ్చు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, ఎవరైతే డబ్బులకి అమ్ముడుపోయి ఎలక్షన్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి అందరూ కూడా దుర్మార్గంగా వ్యవహరించి తొత్తులుగా చేరి ఎవరో ఒక్కరికి, అంటే ఎవరైతే వీళ్ళు ఎమ్మెల్యేకి సహకరించినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే అండర్లో ఉన్నటువంటి వాళ్ళు, టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నటువంటి నాయకులు, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు గొడవలు పెట్టి, వాళ్ళకి ఇబ్బందులు పెట్టి, ఈ రాజకీయంగా ఇబ్బందులు పెట్టి ఈ రోజు నీటి సంఘం ఎలక్షన్ లోని నించోబెట్టినటువంటి వారిని ఓటు హక్కుని రైతులకి, నిజమైనటువంటి రైతులకి ఇవ్వనీయకుండా ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పి అబద్దాలాడుతూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి కేజేపురంలోని జరిగినటువంటి సంఘటన ఈ రోజు అందరిని ఆశ్చర్యపరిచినటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. రాపేట అరసునాయుడు, మద్దాల మురళి, ఆడ రమేష్, వంటోపాల 2 డైరెక్టర్లు, వేగి జగ్గారు అండి. మేము రైతులందరూ కూడా ఉన్నా సరే ఎలక్షన్ ఆఫీసు ఈ రాపేట జోగినాయుడు అనే వ్యక్తి వచ్చి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే గారు ఆపేయమన్నారు. అనగలగే జనాలందరూ కూడా ఎమ్మెల్యే గారు ఆపేయమన్నారట అని చెప్పేసి అని వ్యవసాయం తడిసిపోతున్న మూమెంట్లో అందరూ కూడా పొలాలకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రౌడీయింగ్ చేసి పోలీస్ ప్రొడక్షన్ తీసుకొచ్చి ఎమ్మెల్యే అన్నదానులతో వీళ్ళు ఎలక్షన్ జరిపించారు. మరి ఇందులో ఎమ్మెల్యే గారి పాత్ర లేనట్టు మాకు తెలిసింది. కానీ ఎమ్మెల్యే పేరు యూజ్ చేసుకొని ఎమ్మెల్యే గారిని రోడ్డుపై లాగుతుంది రాపేట జోగినాయుడు అన్నారు. వీసే శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎంపీటీసీ మేము గెలిపించిన దగ్గరుండి ఆయన కూడా చాలా నారకలాడాడు. లేదు 12 సెగ్మెంట్లు అవ్వాల్సింది ఇలా 6 సెగ్మెంట్లు ఎందుకు అవుతాయని నేను అడుగుతున్నాను. నేను ఇందులో ఎమ్మెల్యే గారు పేరు చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్ రాపేట జోగినాయుడు అనే వ్యక్తిని బీసే శ్రీనివాసరావు అనే వ్యక్తి అండి. ఇది జనాల్లోని ఓట్లు వేయమని చెప్పండి. ఓట్లు వేసిన తర్వాత గెలిచారు అనుకోండి, వాళ్ళకి మేము ఇచ్చేస్తాం కదా. పంపించి పోలీసు పడని రప్పించి ఎమ్మెల్యే గారు పంపించారని చెప్పి పంపించారన్నమాట. ఈ ఇందులో ఉన్న వీడియో ఎలక్షన్ ఆఫీసర్ ఈయనేనండి. ఈయన అంత క్యాబినెట్ గాడి అనమాట. ఇది కురస జగన్నాథపురం అనే గ్రామం. ఈ గ్రామంలో ఈరోజు అక్రమంగా, అన్యాయంగా నిజమైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటు హక్కు లేకుండా చేసేసి డిక్లరేషన్ చేసినటువంటి ఎలక్షన్ ఆఫీసర్లు ఏ విధంగా చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓ పక్క అదే గ్రామం నుంచి ఎవరైతే నించున్నారో, ఎవరైతే ఎలక్షన్ లో నిలబడ్డారో వాళ్ళ నుంచే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఎమ్మెల్యేని ఈ ప్రమేయంతో చేశారని, ఎమ్మెల్యే దుర్మార్గంగా వ్యవహరించారని, మాడుగుల నియోజకవర్గం బండార సత్యనారాయణ మూర్తి చేసినటువంటి అగత్యం చాలా దారుణమని టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్త, నిజమైనటువంటి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కి జరిగినటువంటి అన్యాయం నీటి సంఘం ఎలక్షన్ లో ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, చెప్పండి, ఏం జరిగింది అసలు? మీ గ్రామంలో జరిగిన సంఘటన ఏంటి? నీటి సంఘం ఎలక్షన్ లో ఎందుకు ఇంత అనర్థాలు చేశారు చెప్పండి సంతోష్ గారు. సార్ నమస్తే సార్. మీరు కేజీఎఫ్ మోడల్ మండలం విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మోడల్ మండలం కసబా జనపరం అండి. ఈసారి ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ రాపేట జోగినాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినారు ఎంతసేపు ఇది పారిపోతున్నానండి. జనాలు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే గారు ఇచ్చినది ఎలక్షన్ లో పోటీ చేయాలి అని చెప్పి జనాలందరూ కోరుతున్నారండి. అవును, ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు, సార్ మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టిన తర్వాత మేము మాట్లాడతాం, రైతులు కూర్చోబెట్టి మాట్లాడాలంటే అక్కడ ఉండే దేవుని దేవుతో మాట్లాడిన తర్వాత అట్టేపల్లి జగన్ ఫోన్ చేస్తే మీ ఊరొస్తాం, మీ ఊరితో మాట్లాడతాం, ఆయనతో మాట్లాడుతుంది. ఆ బీజేపీ ఎంపీ శ్రీనివాసరావుని వైసీపీ తీసుకొచ్చి టీడీపీ జాయిన్ చేసామండి. ఎప్పుడు వైసీపీ తీసుకొని గెలిపించిన తర్వాత ఈ బీజేపీ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ వైసీపీని సపోర్ట్ చేసి చాలా రాజకీయం చేశారు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ రాజకీయాలు కాదు. అసలు మీ గ్రామంలో జరిగినటువంటి ఈ రోజు నీటి సంఘం ఎలక్షన్ లో
ఏం జరిగింది, నీటి సంఘం ఎలక్షన్ లో జరిగిన అనర్థం ఏంటి, ఎందుకు ఈ తప్పుడు అడుగులు వేశారు, ఎమ్మెల్యే ఎందుకు ఒక పక్క ఒత్తాసు పలికారని చెప్పవచ్చు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎమ్మెల్యే, అసలు ఆయనకి రాక మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, అక్కడ సీనియర్ నాయకులు కాదని చెప్పి ఆయనకి ఇచ్చున్నారు, ఎందుకు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్యే, దీనిపైన మీ స్పందన ఏమంటారు? ఎంతసేపు కూడా బీసీ శ్రీనివాసకి రాబర్ట్ జోగి గారికి ప్రేరితం తప్ప సీనియర్ మమ్మల్ని పక్కన చూసేసారా? ఎలక్షన్ స్టార్ట్ అయినంతే సార్ ఫస్ట్ నామినేషన్ వాళ్ళ సంతోషం మనకి అయిపోయింది సార్. అవును, ఎప్పుడైతే నామినేషన్ నా పేరు అయిపోయిందో టక్కటప్పుడు తమిళ కొట్టగలి ఎలక్షన్ ఆఫీస్ కి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పేసి జోగినాడు అనే వ్యక్తి 50,000 రూపాయలు ఎలక్షన్ ఆఫీస్ డబ్బులు ఇచ్చాడండి. ఎలక్షన్ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చి ఇనామినేషన్ అయిపోయినటువంటి ఏదైతే క్యాండిడేట్ మీరు గెలుస్తున్నారో మిమ్మల్ని కాదని ఎమ్మెల్యే చెప్పడంతో 50,000 లంచం తీసుకొని వెంటనే వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయిపోయింది చెప్పేసి అన్నం జరగాలని పంపించాడండి. ఓకే, పంపించాడండి. మేము అందరూ కూడా అదే ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు కదా, అది జరిగి చేసి మేము వెళ్ళిపోయండి. అవునండి. వెళ్ళిపోయిన తర్వాత గంట పోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో ఎలా కూర్చోబెడతారు, రూమ్ లో కూర్చోబెట్టి ఎలక్షన్ ఆఫీసర్ ఇంకో ఆయన వచ్చి మొత్తం అన్ని కూడా నచ్చిన పేరు రాసి రాసుకుని రాశారండి. ఓకే, ఇల్లు పిల్లలు అడిగామాట ఇదే సార్ ఇంత అన్యాయం ఏంటండి, రైతులు అన్నంతో పంట పడితే పడుతుందండి, 50,000 రూపాయలు లంచం తీసుకొని ఇంత కెమెరా ఫోటో తీస్తారు, అన్ని తీసామండి, ఫోటో తీసండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్, నేను మళ్ళీ మీకు లైన్ లోకి వస్తాను. ఇది విశాఖ జిల్లాలో జరిగినటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి జిల్లా అక్కడ మాడుగుల నియోజకవర్గం కేజేపురంలో జరిగినటువంటి సంఘటన. 50,000 రూపాయలు తీసుకొని ఎలక్షన్ ఆఫీసరు తీసుకొని నీటి సంఘం ఎలక్షన్ లో డిక్లరేషన్ అయిపోయినటువంటి క్యాండిడేట్ ని కాదని ఏదైతే పోస్ట్ పోన్ చేశామని చెప్పి ఎట్లా దారి దోపిడీ అంటే దోపిడీమయంగా మార్చినటువంటి నీటి సంఘం ఎలక్షన్ లో ఎమ్మెల్యే చెప్పినటువంటి ఒత్తాసు పలికి ఎమ్మెల్యేకి చెప్పినట్టు చేయాలని దుర్మార్గంగా వ్యవహరించినటువంటి నీటి సంఘం ఎలక్షన్ లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. డబ్బులు తీసుకొని ముడుపులు తీసుకొని పూర్తిగా నీటి సంఘం ఎలక్షన్ లో అక్రమాలు బయట పెట్టాయని చెప్పవచ్చు. నిజమైనటువంటి టీడీపీ కార్యకర్త చెప్పినటువంటి సంఘటన ఇది కేజేపురం గ్రామంలో జరిగినటువంటి సంఘటన. థ్యాంక్ యూ.